Yeah, good morning, guys. Morning. Okay. So last classes లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? 3 classes లో ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. ఎనీవన్ క్లియర్ కదా? ఎనీ డౌట్స్ మా? ఓకే డన్. సో లాస్ట్ క్లాసెస్ లో విత్ ఇన్ ద స్టేట్ లో పర్చేజ్ చేస్తే ఎలా, విత్ ఇన్ ద స్టేట్ లో సేల్ చేస్తే ఎలా మనం డిస్కస్ చేసాం. అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేస్తే ఎలా, అదర్ స్టేట్ కి సేల్ చేస్తే ఎలా అని తెలుసుకున్నాం. అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేసి విత్ ఇన్ ద స్టేట్ లో చేస్తే సేల్ చేస్తే ఎలా, డిస్కౌంట్ డిస్కౌంట్ రిసీవ్డ్, డిస్కౌంట్ అలౌడ్ ఎలా చేయాలనేది లాస్ట్ క్లాసెస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేసాం. ఓకే. సో టుడే క్లాస్ లో వచ్చేసి లైక్ విత్ ఇన్ ద స్టేట్ లోనే 0% ఐటమ్స్ ని పర్చేజ్ చేస్తే ఏ విధంగా ఎంటర్ చేసుకోవాలి అంటే ఎగ్జామ్టెడ్ గూడ్స్, తర్వాత పర్చేజ్ రిటర్న్స్ కానీ సేల్స్ రిటర్న్స్ కానీ వచ్చినప్పుడు ఎలా ఎంటర్ చేయాలి, ట్రేడ్ డిస్కౌంట్ ఏ విధంగా ఎంటర్ చేయాలి, సెస్ అడిషనల్ సెస్ అంటే ఏంటి అనేది టుడే క్లాస్ లో మనం డిస్కషన్ చేద్దాం. ఆల్రెడీ మీకు కంపెనీ క్రియేషన్ ఎలా చేయాలో తెలుసు. ఓకే. తర్వాత జిఎస్టీ నెంబర్ ఏ విధంగా ఎఫ్ లెవెల్ ఇవ్వాలనో తెలుసు. ఐటమ్స్ క్రియేషన్ ట్యాక్స్ ఏ విధంగా ఇవ్వాలనో తెలుసు. ఓకే. నిన్న కంపెనీ ఏదైతే ఉందో దాన్నే డైరెక్ట్ గా ఓపెన్ చేసి ఇంట్రెస్ట్ నేను పాస్ చేస్తాను. ఓకే. డన్. డి ప్రైమ్ 6.0 ఓపెన్ చేస్తున్నాను. లోకేష్ తమిళ లిమిటెడ్ నిన్న ఓపెన్ చేశాను కదా, అదే కంపెనీ ఓపెన్ చేస్తున్నా. డైరెక్ట్ గా ఓచర్స్ లోకి వెళ్తున్నా, పర్చేజ్ లోకి వెళ్తున్నా, ఆల్ట్ సి. సో పర్చేజ్ ఫ్రమ్ శ్రీజ ఏజెన్సీ విజయవాడ. కంట్రీ క్రియేటర్స్ ఎవరున్నారు ఇక్కడ? శ్రీజ ఏజెన్సీ. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. ఇక్కడ 0% ఐటమ్స్ కాబట్టి దాన్ని సపరేట్ గా చూపించాలి కాబట్టి ఆల్ట్ సి ఇస్ ఎగ్జామ్ట్ చేజ్ అకౌంట్స్. సపరేట్ గా దానికి లెడ్జర్ చేసుకోవాలి. ఆల్ట్ సి కోకోనట్, నెంబర్స్ 0801. ఇక్కడ ఎగ్జామ్డ్ అని తీసుకోవాలి. ఎగ్జామ్డ్ అని తీసుకుంటే ట్యాక్స్ తీసుకోవాలి. ఓకే. సేవ్ 130. ఆల్ట్ సి ఎక్స్ బాక్సెస్ 0418. ఇన్కమ్ 160.25. ఆల్ట్ సి brackets on the spot. Alt C 0403. 170.20. Alt C
రా సాల్ట్ కేజీ. ఎగ్జామ్ 150, 20. ఇంకో 120. ఇక్కడ ఎగ్జామిటెడ్ కోర్స్ అని గ్రూప్ చేయాలని చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఆల్టర్ సి ఒక గ్రూప్ లో ఉంటాయండి. $120, $24. ఇవన్నీ గ్రూప్ లో ఉండాలంటే కంట్రోల్ ఎంటర్ ఇవ్వండి. కంట్రోల్ ఎంటర్ ఇచ్చి ఇక్కడ ఎగ్జామిటెడ్ కోర్స్ అని తీసుకోండి. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఎంటర్. కంట్రోల్ ఎంటర్. కంట్రోల్ ఎంటర్. ట్యాక్స్ ఏమి ఉండదు, సేవ్. ట్యాక్స్ అంటే ఏముంది, డైరెక్ట్ గా సేవ్ చేయడం. ఇలా పైన మీరు ఏవైతే పర్చేజ్ చేస్తుంటారో వాటిని కింద సేల్ చేస్తారు. ఫెయిట్. సో జానకి రిటైల్ షాప్, ఆల్ట్ సి. సన్ట్రీ డెప్టార్స్, కృష్ణా డిస్ట్రిక్ట్. కంట్రోల్ సి, కంట్రోల్ బి. సో ఇక్కడ ఆల్ట్ సి, సేల్స్ ఎగ్జామ్, సేల్స్ అకౌంట్స్. కుంకుమ 70, 30. కర్డ్ 100, 25. ఎగ్స్ 130, 25. సాల్ట్ 80, 30. ఇలామా ఎగ్జామ్టెడ్ గూడ్స్ అంటే 0% ఐటమ్స్ ని ఇలా పర్చేజ్ చేయడం, ఇలా సేల్స్ చేయడం జరుగుతుంది. వీటికి ట్యాక్స్ ఉండదు. కావాలంటే ఎస్కేప్ ఇవ్వండి. ఇప్పుడు డేపు ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి ఎలా కనబడుతుందో మీకు. విత్ ఇన్ ద స్టేట్ లో ట్యాక్సబుల్ గూడ్స్ వాల్యూ ఎంత, విత్ ఇన్ ద స్టేట్ లో 0% వాల్యూ ఎంత, విత్ ఇన్ ద స్టేట్ లో కాకుండా అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేసిన వాల్యూ ఎంత, ఇలా 3 కూడా సపరేట్ గా చూపిస్తాయి. ఓకే, నెక్స్ట్ సేల్స్, ట్యాక్సబుల్ గూడ్స్ వాల్యూ సేల్స్ ఎంత, 0% ఐటమ్ సేల్స్ ఎగ్జామ్ట్ ఎంత, సేల్స్ ఐజిఎస్టీ ఎంత, అదర్ స్టేట్. ఇలా ఈ విధంగా మనకు సపరేట్ గా చూపించడానికి మనం ఇక్కడ ఎంట్రీస్ పాస్ చేస్తాం. ఓకేనా, డన్. వీటిని ఎగ్జాంపుల్ గూడ్స్ అంటాం. రిమైనింగ్ మీకు తెలిసినట్టు ఇవన్నీ ఎలా చేయాలో అన్ని లాస్ట్ జనరల్ ప్రాబ్లమ్స్ లో ఇవన్నీ చూసింటారు. బ్యాడ్ డెబ్ట్స్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, పేమెంట్ తీసుకోవాలి. ఏమైనా అర్థం కాని ఉంటే అడగండి, చెప్తాను. తర్వాత ప్రాబ్లం నెంబర్ 5. సో పర్చేస్ ఫ్రమ్ బాలు కంప్యూటర్స్, గుంటూరు అని క్రెడిట్. ఈ పైన 3 28%, కింద 3 18%. సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ. మీరు అక్కడ ఉండే ఐటమ్స్ తీసుకోండి, నేను ఇక్కడ ఉండే ఐటమ్స్ తీసుకుంటాను.
పర్చేజ్లోకి వెళ్తున్నా. Alt C. Sundry creditors. Control C copy. Control V paste. Purchase. 100. 1600. Versus 80. 11,000. Goes to 50. 18,000. 4 Novita. 120. 10,000. Complaint. 130. 500. Bill Alter. 149. ఈ విధంగా పర్చేజ్ చేసి ట్యాక్స్ ఇస్తాం. బాలు కంప్యూటర్స్ నుంచి 6 రకాల ఐటమ్స్ ని మనం పర్చేజ్ చేసాం. ఓకే, వాటిని మార్కెట్లో ఏం చేస్తున్నాం? కమాల్ కంప్యూటర్స్ కి సేల్ చేస్తున్నాం. F8. Alt C. Sundry debtors. West Godavari. Sales 20. 12,000. తర్వాత 40. 30,000. 95. 18,000. 12,000. పర్చేజ్ చేసాం, సేల్ చేసాం. ఓకే, ఇప్పుడు కొన్ని వస్తువులు డ్యామేజ్ జరిగాయి. కొన్ని వస్తువులు డ్యామేజ్ జరిగింటే మన బిజినెస్ ఏం చేసింది? మార్కెట్లో ఎవరి దగ్గర అయితే పర్చేజ్ చేసిందో వాళ్ళకి రిటర్న్ చేస్తుంది, పర్చేజ్ రిటర్న్. ఇన్వెంటరీలో పర్చేజ్ రిటర్న్ జరిగింది అంటే డెబిట్ నోట్లో పోస్ట్ చేసుకోవాలి. సేల్స్ రిటర్న్ జరిగింది అంటే క్రెడిట్ నోట్లో పోస్ట్ చేసుకోవాలి. క్రెడిట్ నోట్. సో అప్పుడు మనం ఏం చేయాలంటే పర్చేజ్ రిటర్న్స్ ఆఫ్ ఐటమ్స్ టు బాలు కంప్యూటర్స్. వచ్చేసి డెబిట్ నోట్ లో తీసుకోవాలి. ఎవరికి రిటర్న్ చేస్తున్నాం? బాలు కంప్యూటర్స్ కి రిటర్న్ చేస్తున్నాం. చూడండి, జస్ట్ క్వాంటిటీ ఇస్తే చాలు, రేట్ ఆటోమేటిక్ గా నువ్వు పైన పర్చేజ్ చేసి ఉంటావు కదా, అదే రేటు ఆటోమేటిక్ గా తీసేసుకుంటుంది. అయినా నువ్వు ఏ ఐటమ్స్ కొని ఉంటావో అవే ఐటమ్స్ నువ్వు ఇవ్వాలా, ఏ రేట్ ఇవ్వకూడదు. చూసారా, రేట్ అదే పడింది. ట్యాక్స్ ఇచ్చుకోవాలి, ట్యాక్స్ ఇవ్వకపోతే నష్టం మనకే. కంపల్సరీ ట్యాక్స్ ఇవ్వాలి ఇట్లా. ఓకే, జస్ట్ క్వాంటిటీ తీసుకుంటేనే రేట్ ఆటోమేటిక్ గా అదే పడిపోతుంది. క్వాంటిటీ తీసుకుంటేనే రేట్ ఆటోమేటిక్ గా పడిపోతుంది. సేవ్ ఇలా. ఇప్పుడు డెబిట్ నోట్ పాస్ చేసాం, క్రెడిట్ నోట్. మనం కస్టమర్కి సేల్ చేసాం, కొన్ని వస్తువులు బాగలేవని కస్టమర్ ఏం చేశా అంటే రిటర్న్ చేశాడు. అప్పుడు క్రెడిట్ నోట్ తీసుకోవాలి. కమాల్ కంప్యూటర్స్. ట్యాక్స్ ఆడ ఇవ్వలేదని మీరు ఇవ్వకుండా ఉండేరు. ట్యాక్స్ మ్యాండేటరీగా ఉంటుంది, ఎందుకంటే ఆ నష్టాన్ని మనం ఎవరు సేల్ చేసుకోరు కదా. 20.
ఇలా ఎంటర్ చేసుకోవాలి. పర్చేజ్ రిటర్న్ అంటే డెబిట్ నోట్, సేల్స్ రిటర్న్ అంటే క్రెడిట్ నోట్. ఇలా ఎంటర్ చేసుకోవాలి. పర్చేజ్ రిటర్న్ అంటే డెబిట్ నోట్, సేల్స్ రిటర్న్ అంటే క్రెడిట్ నోట్. ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఓకే, ఇది 5th ప్రాబ్లంలో ఉండే కాన్సెప్ట్. ఇంకా రిమైనింగ్ మీకు తెలుసు ఎలా ఎంటర్ చేయాలో, ఇవన్నీ మీకు తెలిసినట్టు. ఇవన్నీ ఎలా ఎంటర్ చేయాలో మీకు తెలుసు. నెక్స్ట్ అర్జున్ ట్రేడర్స్. పర్చేస్ ఫ్రమ్ గుడ్ బై ఏజెన్సీ ఈస్ట్ గోదావరి అని క్రెడిట్. క్వాంటిటీ, తర్వాత ఇక్కడ రేట్, తర్వాత ఇక్కడ డిస్కౌంట్ కొత్తగా ఇచ్చాడు. ఓకే, రేట్ డిస్కౌంట్ అంటాం. ఇవి ఎలా ఎంటర్ చేయాలో చూద్దాం. పర్చేస్ ఫ్రమ్ గుడ్ బై ఏజెన్సీ. Country creators. Control C, Control V. మీరు అక్కడ ఉన్న ఐటమ్స్ తీసుకుంటే ఇప్పుడు క్వాంటిటీ రేటు పక్కనే డిస్కౌంట్ కావాలి. అప్పుడు ఏం చేయాలి? F11కి వెళ్ళాలి. F11కి వెళ్ళి ఇక్కడ యూజ్ డిస్కౌంట్ కాలం ఇన్వాయిసెస్ ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. అప్పుడు రేటు పక్కనే డిస్కౌంట్ కాలం వస్తుంది. ఇక్కడ ఇవ్వాలి ట్రేడ్ డిస్కౌంట్ 2%. ఆన్ ద స్పాట్ డిస్కౌంట్ అనేది కట్ అవుతుంది. ఇలా ఎంటర్ చేసుకోవాలి. ట్రేడ్ డిస్కౌంట్ చేయాలి. నెక్స్ట్ సేల్స్ టు రోజా ఏజెన్సీ కర్నూలు అండ్ క్రెడిట్ అన్రిజిస్టర్డ్. కంట్రీ డెప్టర్స్. అన్రిజిస్టర్స్ అంటే తీసుకో, అన్రిజిస్టర్డ్ కన్సూమర్ అన్న ఒకటి. సెవెంటీ 1%. 140. 95, 50. 160. ఇలా ఎంటర్ చేయాలి. సేవ్. నెక్స్ట్ కన్సూమర్. ఇంకా రిమైనింగ్ మీకు ఎలా చేయాలని తెలుసు ఆల్రెడీ. క్యాపిటల్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ తీసుకుని అండర్లో పేమెంట్ తీసుకోండి. శాలరీ అడ్వాన్స్ కరెంట్ అసెట్ తీసుకుని అండర్లో పేమెంట్ తీసుకోండి. ఓకే, బ్యాడ్ డెబ్ట్స్ రిసీవ్డ్. ఓకే, ఇండైరెక్ట్ ఇన్కమ్ రిసిప్ట్ తీసుకోవాలి. లేబర్ చార్జెస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ పేమెంట్ తీసుకోవాలి. సెవెంత్ ప్రాబ్లంలో మీకు కొత్తగా ఏమొచ్చాయి?
edible oils groups, natural items groups, edible oils categories, quantity bands. ఓకే. ఇవే ఐటమ్స్. జస్ట్ ఒకటి చూపిస్తాను. మీరు వితౌట్ జీఎస్ ప్రాబ్లమ్ చేశారు చూడండి ఇన్వెంటరీలో ఫస్ట్‌లో అలా. ఫస్ట్ స్టాక్ గ్రూప్ ఏముంది ఇక్కడ? న్యాచురల్ ఐటమ్స్. నెక్స్ట్ కేటగిరీస్ ఏమున్నాయి? ఎడిబుల్ ఆయిల్స్. నెక్స్ట్ పికిల్స్. ఇవి. నెక్స్ట్ యూనిట్స్ ఏమున్నాయి? క్యాన్స్. ఈటీ బాటిల్స్ ఇవన్నీ మీకు తెలిసినట్టే కదా. తర్వాత స్టాక్ ఐటమ్ లెవెల్ ఉంటాయి. క్యానల్ ఆయిల్, న్యాచురల్ ఐటమ్స్. ఈ రెండింటి మధ్యలో కేటగిరీ రావాలంటే F12 use stock category for stock items. ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. Edible oils. ఇవన్నీ మామూలే. 5% ఇట్లా ఇవ్వాలి. నెక్స్ట్ గ్రీన్ చిల్లీ, న్యాచురల్ ఐటమ్స్, పికిల్స్, ఈటీ బాటిల్స్. 4, 5, 7, 8. ఇలా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఏముంది? డిస్కౌంట్ రిసీవ్డ్ ట్యాక్స్ ఎలా ఇవ్వాలో తెలుసు మీకు. ఇక్కడ కూడా అంతే. హోమ్ ఐటమ్స్ అనేది స్టాక్ గ్రూప్స్ అవుతాయి. ఇక్కడ ఫ్రూట్స్, కేక్స్ ఇవన్నీ కేటగిరీస్ అవుతాయి. ఇవి ఐటమ్స్ అవుతాయి. కేజీ, పీసీ అనేది క్వాంటిటీ అవుతుంది. పైన పర్చేజ్ చేసావు, వాటిని సేల్ చేస్తావు మార్కెట్లో. ఇది ఒకటి ప్లేట్ పెట్టికస్ ఒకటి కాంట్రాలో పోస్ట్ చేయాలి. ఇవన్నీ పేమెంట్, ఫర్నిచర్, శాలరీస్, టెలిఫోన్ బిల్ డెబిట్ చేసి క్యాష్ క్రెడిట్ చేయాలి. నెక్స్ట్ ఫైనల్ గా సెస్, అడిషనల్ సెస్. చూడండి, సెస్, అడిషనల్ సెస్ ఎలా ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ డిస్కౌంట్ రిసీవ్డ్ 50,000, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ 25,000. ఓకే, మనకి ఐటమ్ వచ్చేసి 28%. ప్రతి ఐటమ్ కూడా 5% తీసుకోవాలి. చేసుకున్నాం దినేష్ రావు. వచ్చర్స్ లోకి వెళ్తున్నా, పర్చేజ్ లోకి వెళ్తున్నా, ఆల్ట్ సి. పర్సనల్ ఇక్కడ దినేష్ రావు. సన్రీ డేటర్స్. కంట్రోల్ సి, కంట్రోల్ వి. ఐజిఎస్టి, ఆల్ట్ సి, గ్లామర్. ఆల్ట్ సి, సో సెస్ కి సంబంధించిన ఆప్షన్ మనకు రావాలి అంటే F12 లో కాన్ఫిగర్ ఉంటుంది. సో ఇక్కడ ప్రొవైడ్ సెస్ రేట్ డీటెయిల్స్, ఇది వేసి పెట్టాలి. ఇప్పుడు బయటికి ఒక ఆప్షన్ సెస్ వాల్యుయేషన్ టైప్ అని వస్తుంది. బేస్డ్ ఆన్ వాల్యూ మీద మీరు ట్యాక్స్ ఇవ్వాలి. 5%. ప్రతి ఐటమ్ మీద 5% ఇవ్వాలి.
టీవీఎస్ రైడర్. లెవెన్ 86,000. స్ప్లెండర్ ప్లస్. ఫర్ 71,000. ఎక్స్ట్రీమ్. లైవ్. ఓకే. దాని కింద డిస్కౌంట్ ఇవ్వాలి. ఫస్ట్ ఏముంది? డిస్కౌంట్ రిసీవ్డ్ -50,000. దాని కింద ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 25,000. దాని కింద సెస్, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టి, సెస్ బేస్డ్ ఆన్ వాల్యూ. దాని కింద అడిషనల్ సెస్, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, అదర్స్ 4%. దాని తర్వాత ఐజిఎస్టి. ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఐజిఎస్టి ట్యాక్స్ ఎందుకు పోలేదు చూద్దాం. దినేష్ ఆంధ్రప్రదేశ్ తీసుకున్నాం. అతను ఏ ఊరు? కేరళ. అక్కడ మారిస్తే సరిపోతుంది, ఇక్కడ కూడా మార్చాలా? ట్యాక్స్ పడింది. ఇలా ఎంటర్ చేయాలి. డిస్కౌంట్ రిసీవ్డ్, ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్, సెస్, అడిషనల్ సెస్, ఐజిఎస్టి. సేవ్. ఓకే. నెక్స్ట్ పర్సంటేజ్ ఇస్తే పర్సంటేజ్ ఇవ్వాలి, అమౌంట్ ఇస్తే లాస్ట్ లో అమౌంట్ ఇవ్వాలి. అడిషనల్ కాస్ట్. అదే. నెక్స్ట్ సేల్స్ టు నవీన్ ప్రైవేట్ లిమిటెడ్, నెల్లూరు. ఆల్ టు సి నవీన్ ప్రైవేట్ లిమిటెడ్. తండ్రి డెబ్బర్స్. ఇలా ఎంటర్ చేయాలి. సేవ్. ఓకే. ఈ రిమైన్ కానీ మీకు తెలుసు ఆల్రెడీ.
ఇక్కడ ఎండి రెమ్యునరేషన్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ పేమెంట్ తీసుకోవాలి. ఓనర్స్ ఇప్పుడు సాలరీస్ తీసుకోరు, రెమ్యునరేషన్ తీసుకుంటారు. ఇలా ఓకే, ఇది మా ఫస్ట్ మెటీరియల్. సెస్, అడిషనల్ సెస్, డెబిట్ నోట్, క్రెడిట్ నోట్, ట్రేడ్ డిస్కౌంట్. ఓకే, ఇంకా మనం చాలా అంటే చాలా చెప్తుంది. ఓకేనా, క్లియర్ గైస్? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి దీంట్లో? ఎనీవన్? సెకండ్ మెటీరియల్ నేను మెయిల్ చేస్తాను, ఒకసారి మళ్ళీ మెయిల్ ఐడీస్ గ్రూప్లో వేయండి. ఓకే, ఫస్ట్ మెటీరియల్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. సో క్లియర్? యా, జిఎస్టీకి సంబంధించిన విత్ ఇన్ ద స్టేట్ పర్చేజ్, విత్ ఇన్ ద స్టేట్ సేల్స్, విత్ ఇన్ ద అదర్ స్టేట్ పర్చేజ్, అదర్ స్టేట్ సేల్స్. ఓకే, సో టుమారో రియల్ టైమ్ ఇన్వాయిసెస్ ఎలా పోస్ట్ చేయాలని టుమారో క్లాస్లో చూపిస్తాం. విత్ ఇన్ ద స్టేట్ పర్చేజ్ కానీ, అదర్ స్టేట్ పర్చేజ్ కానీ, విత్ ఇన్ ద స్టేట్ సేల్స్ కానీ, అదర్ స్టేట్ సేల్స్ కానీ ఎలా ఒరిజినల్ ఇన్వాయిసెస్ పోస్ట్ చేయాలనేది టుమారో క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఏప్రిల్ 7th న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది టాలీ ప్రైమ్ సంబంధించి 6.0 ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్. ఎవరైనా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఉన్న వాళ్ళు ఇన్ఫార్మ్ చేయొచ్చు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకోవాలనుకుంటారు. ఓకేనా, సో అది బై గైస్. యా, వన్స్ అగైన్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్. సో లాస్ట్ క్లాసెస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీ వన్ ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. క్లియరా? లాస్ట్ క్లాసెస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీ వన్? క్లియర్ కదా? యా, డన్ గైస్. ఓకే, గుడ్. సో గైస్, టుడే మనకి ఫ్రెషర్ రెజ్యూమ్ ఎలా ఉండాలి, ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ఉండాలి, ఏ విధంగా రెజ్యూమ్ ఉంటే చూస్తానే లుక్ లైక్ ఉంటుంది, ఈజీగా ఇతను నాకు సెట్ అవుతాడు, నా యొక్క కాన్ఫిగరేషన్స్ కి, నా యొక్క బిజినెస్ ప్రాసెస్ కి ఈ పర్సన్ కరెక్ట్ గా సూటబుల్ అవుతాడు. ఫ్రెషర్ రెజ్యూమ్ ఎలా ఉండాలి, ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ఉండాలి అనేది టుడే క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. యాజ్ ఏ బీకామ్ స్టూడెంట్స్ కావచ్చు, నువ్వు కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. అది చూస్తానే, ఆ రెజ్యూమ్ చూస్తానే అనిపించాలి, ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి ఒక్క రెజ్యూమ్ కూడా ఒక్కొక్కరు ఒకలా వాళ్ళ యొక్క ఫార్మాట్స్ ని డిజైన్ చేసుకుంటూ ఉంటారు మార్కెట్ లో, అది కూడా మీరు గమనిస్తూ ఉంటారు. కానీ మనం పర్టికులర్ గా కొన్ని చూస్తానే ఎస్ ఇది బాగుంది, సూపర్ గా ఉంది, సో అనేది కంపల్సరీ కొన్ని రెజ్యూమ్స్ చూస్తానే మనసుకు అనిపించేస్తుంది. అలాంటి సిచ్యువేషన్స్ లో మనము ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఫ్రెషర్ రెజ్యూమ్ కానీ ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ కానీ అనేది టుడే క్లాస్ లో క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. ఓకే, డన్. సో నేను రీసెంట్ గా నెల్లూరు కాలేజీలో కానీ, కడప కాలేజీలో కానీ స్టూడెంట్స్ కి లైక్ ట్రైనింగ్ కంప్లీట్ చేశాను. తర్వాత రెజ్యూమ్స్ ఏ విధంగా ఉంటే ఫార్మాట్స్ బాగుంటాయని చూస్తే, తర్వాత నిన్నటి క్లాస్ లో మనం టీఈపీఎల్ ద్వారా డ్రైవ్ కూడా కండక్ట్ చేస్తున్నాం కాలేజీ వాళ్ళకి. సో వాళ్ళు అక్కడ అడిగిన క్వశ్చన్స్ ఏంటి, ఓకే, సో ఎంతమంది సమాధానం చెప్పారు అనేది కూడా చూద్దాం. ఇప్పుడు మన దగ్గర ఎవరైతే ట్రైనింగ్ అయ్యి మీరు సర్టిఫికేషన్ పొందుతారో మీ అందరికీ కూడా, మన దగ్గర ట్రైన్ అయిన ప్రతి స్టూడెంట్ కి కూడా సర్టిఫికేషన్ ఫ్రమ్ డైరెక్ట్ టాలీ కంపెనీ నుంచి పొందిన వాళ్ళకి ఒక డ్రైవ్ అనేది, వర్చువల్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తాం. డైరెక్ట్ గా టీఈపీఎల్ అంటే టాలీ సొల్యూషన్స్ ద్వారా ఫస్ట్ టెలిఫోన్ స్క్రీనింగ్ టెస్ట్ మీతో చేస్తారు. ఆ టెలిఫోనిక్ స్క్రీనింగ్ టెస్ట్ లో మీ కమ్యూనికేషన్ స్కిల్స్, మీ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఐడెంటిఫై చేస్తారు ఫస్ట్ రౌండ్ లో. ఎస్ బాగుంది అంటే సెకండ్ రౌండ్ కి బెంగళూరుకి మీకు ఇంటర్వ్యూకి కాల్ బ్యాక్ చేస్తారు.
సిఏ ఆఫీస్లలో కానీ కంపెనీస్లలో కానీ. ఎస్, అన్ని రకాలుగా సెట్ అయిందంటే 20-25,000తో మీకు బెంగళూరులో జాబ్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇదైతే నేను అష్యూరెన్స్ ఇవ్వగలుగుతాను. ఎందుకంటే రేపటి రోజు కాలేజ్‌లో కడపలో శ్రీ వివేకానంద డిగ్రీ కాలేజ్, నెల్లూరులో రావుస్ డిగ్రీ కాలేజ్‌లో నేను ఆల్రెడీ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాను. అక్కడ ట్రైనింగ్ ఇచ్చున్నాను. వాళ్ళకి ప్లేస్‌మెంట్స్ కూడా డైరెక్ట్ టీఈపీఎల్ ద్వారానే చేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మీకు డిగ్రీనో, ఎంబీఏనో కంప్లీట్ అయిపోయి ఉంటాయి. సర్టిఫికేషన్స్ బై హ్యాండ్ రెడీగా మీకుంటాయి. జస్ట్ కోర్స్ కంప్లీట్ అవుతుంది. ఎగ్జామ్స్ రాస్తున్నారు. సర్టిఫికేషన్ మీ చేతిలో ఉంది. డ్రైవ్ అనేది మనం కండక్ట్ చేస్తాం. వాటిలో సెలెక్ట్ అయితే వితిన్ 10 డేస్‌లో మీరు జాబ్‌లో ఉంటారు. ఇంట్రెస్ట్ ఉండి, యెస్, నేను అకౌంటెంట్‌గా జాబ్ చేయాలి. నేను సబ్జెక్ట్ నేర్చుకున్నాను. 100% జాబ్ చేయాలి అని మీకు ఇంటెన్షన్ ఉండాలి బాగా. కమ్యూనికేషన్ మినిమమ్ ఇంగ్లీష్ మాట్లాడగలగాలి. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, మీరు ఏం సమాధానం చెప్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. సబ్జెక్ట్ మినిమమ్ బేసిక్ నాలెడ్జ్ ఉన్నా చాలు. ఓకే. అది మెయిన్. ఓకే. డన్. ఫస్ట్ రెజ్యూమ్ చూడండి. ఈ రెజ్యూమ్ చూస్తేనే మీకు ఏమనిపిస్తుంది? ఒకసారి చూడండి. ఫస్ట్ రెజ్యూమ్. పశుపతి శ్రీచరణ్. సో, నందికొట్కూరు మండలం, కర్నూలు డిస్ట్రిక్ట్. అతని మొబైల్ నంబర్, అతని యొక్క ఈమెయిల్ ఐడీ. శ్రీచరణ్ అతని పేరు. అంటే రావుస్ కాలేజ్ నెల్లూరులో చదువుతున్నాడు. అక్కడ ట్రైనింగ్ ఇచ్చున్నాను. ఓకే. అతని కెరీర్ సమ్మరీ ఏం పెట్టారు చూడండి ఇక్కడ. అంటే మన దగ్గర లెవెల్ 1 కోర్స్ నేర్చుకున్నాడు. టాలీ ఎసెన్షియల్ లెవెల్ 1 కోర్స్ అనేది నేర్చుకున్నాడు. నేర్చుకున్న తర్వాత అతని కెరీర్ సమ్మరీ ఏం పెట్టుకున్నారో చూడండి. కెరీర్ ఆబ్జెక్టివ్, కామర్స్ గ్రాడ్యుయేట్ విత్ స్ట్రాంగ్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ అండ్ సర్టిఫైడ్ టాలీ ప్రైమ్ ప్రొఫెషనల్ equipped with expertise in accounts receivable and accounts payable, profit and loss management, GST basics, inventory management, payroll and data analysis reports, seeking an entry-level role in accounting or finance to apply my skills and contribute to organizational growth. ఇది చదువుతానే ఈ 4 లైన్స్ మీకు ఇప్పటికే అనిపించుండాలి. యెస్, ఎంత బాగా అతను డిజైన్ చేశాడో. మనం ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత, సో రెజ్యూమ్స్ ఎలా ఉండాలో వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత, సో మన 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 సైడ్ నుంచి సబ్జెక్ట్ పరంగా గాని, అతని సైడ్ నుంచి ఆ యొక్క వర్డ్స్ కానీ ఎంత బాగా పెట్టాడు అనేది మీరు చూడొచ్చు. తర్వాత ఎడ్యుకేషన్. బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్, రావుస్ డిగ్రీ కాలేజ్, నెల్లూరు. 75% 2025 రీసెంట్‌గా పాస్డ్ ఔట్. ఇంటర్మీడియేట్, సో మాస్టర్ మైండ్స్ జూనియర్ కాలేజ్ కర్నూల్ 2022 60%. ఎస్ఎస్‌సి జిల్లా పరిషత్ హై స్కూల్, సో మనకి కర్నూలు 2020 87%. అతని యొక్క ఎడ్యుకేషన్. సో తర్వాత అది అయిపోయిన తర్వాత అతను వెళ్ళేది అకౌంటెంట్ జాబ్‌కి. కాబట్టి టాలీ కోర్స్ మన దగ్గర నేర్చుకున్నాడు. అదే కదా మ్యాండేటరీ. దాని గురించే కదా మ్యాండేటరీగా మనకుండాలి. సో రీసెంట్‌గా ఎగ్జామ్ రాసాడు. సర్టిఫికేషన్ పొందినాడు. టాలీ ప్రైమ్ ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ ఫ్రమ్ టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్, బెంగుళూరు. సర్టిఫికేషన్ ఐడీ నంబర్. ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాస్తారు. రాసిన తర్వాత మీకు కూడా ఒక సర్టిఫికేషన్ ఐడీ నంబర్ వస్తుంది. ఓకే. గుడ్. సర్టిఫికేషన్ ఇన్ టాలీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, ఇంటెన్సివ్ కంప్లీషన్ సర్టిఫికేషన్ ఐడీ. అది కూడా మీకు క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేశాడు. ఓకే. అది కూడా సూపర్‌గా ఉంది. ఓకే. చూస్తానే ఫస్ట్ ఇంప్రెషన్, బెస్ట్ ఇంప్రెషన్. తర్వాత స్కిల్స్ అండ్ ఎబిలిటీస్ ఎంత బాగా పెట్టాడో చూడండి. అకౌంట్స్ రిసీవబుల్ అండ్ పేయబుల్ మేనేజ్మెంట్, జీఎస్టీ బేసిక్ నాలెడ్జ్ అండ్ జీఎస్టీ ట్రాన్సాక్షన్స్, ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అనాలిసిస్, ఇన్వెంటరీ అండ్ పేరోల్ మేనేజ్మెంట్, డేటా అనాలిసిస్ అండ్ ఎంఐఎస్ రిపోర్టింగ్, స్ట్రాంగ్ అనలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ప్రొఫిషియన్సీ ఇన్ టాలీ ప్రైమ్ అండ్ ఎంఎస్ ఎక్సెల్. సూపర్‌గా పెట్టాడు. సింపుల్ వర్డ్స్, బెస్ట్ కంటెంట్. చూస్తానే ఈ అబ్బాయిని తీసుకోవాలి అనే ఫీలింగ్ ఈ యొక్క రెజ్యూమ్ ద్వారా మీకు ఇప్పటికే అనిపించుండాలి. చాలా మంది మీరు రెజ్యూమ్స్ చూసుంటారు. కానీ ఎంత బాగుందో చూడండి. తర్వాత పర్సనల్ అట్రిబ్యూట్స్ ఏం పెట్టాడు? డీటెయిల్డ్ ఓరియెంటెడ్ విత్ స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ స్కిల్స్, కీ స్కిల్స్ కమ్యూనికేషన్, కాన్ఫిడెన్స్, పేషెన్స్ అండ్ పాజిటివిటీ, ఎఫెక్టివ్ కమ్యూనికేటర్ విత్ టీమ్ వర్క్ అండ్ కొలాబరేషన్ ఎబిలిటీస్, ఈగర్ టు లెర్న్ అండ్ అడాప్ట్ టు న్యూ ఫైనాన్షియల్ టెక్నాలజీస్ అండ్ ప్రాసెసెస్. ఎంత బాగుందో చూడండి. అతని డీటెయిల్స్ చూడండి ఎంత బాగా పెట్టాడో. 1 పేజ్‌లోనే. ఏదో 3 పేజెస్, 4 పేజెస్ పెట్టలేదు.
1 పేజ్‌లోనే చాలా చూస్తాను ఇంప్రెస్ అయ్యే విధంగా ఓకే. ప్రెషర్ రెజ్యూమ్ డిజైన్ చేసుకున్నాడతను. ప్రెషర్ రెజ్యూమ్ డిజైన్ చేసుకున్నాడు. సో, తర్వాత అవార్డ్స్ ఏం సంపాదించాడు అతను ఎడ్యుకేషన్‌లో అనేది కూడా ఇచ్చాడు. డిస్ట్రిక్ట్ లెవెల్‌లో గాని, స్టేట్ లెవెల్‌లో గాని, నేషనల్ లెవెల్‌లో గాని. అతను చేసిన పెర్ఫార్మన్స్ ఏ ఇయర్‌లో ఏం చేశారనేది కూడా మంచిగా మెన్షన్ చేసుకున్నాడు. తర్వాత సింపుల్‌గా పర్సనల్ ఇన్ఫో ఓకే. సింపుల్‌గా ఇచ్చేసాడు. లాంగ్వేజెస్, హాబీస్, డిక్లరేషన్. చూడండి. ఇది చూస్తేనే మీకు ఇంప్రెషన్ అనిపించిందా లేదా? చూడండి. యాస్ ఎ మీరే హెచ్‌ఆర్ మూవ్‌మెంట్‌లో ఉన్నారనుకోండి. ఈ రెజ్యూమ్ చూస్తేనే సింపుల్‌గా ఉందా లేదా? ఫ్రెషర్ రెజ్యూమ్ సింపుల్‌గా కోర్స్ కంప్లీట్ అయిపోతేనే ఎంత బాగా ఫ్రెషర్ రెజ్యూమ్ ఉంది చూడండి. సో, ఎందుకంటే ఈ రెజ్యూమ్ చూస్తేనే మనకు తీసుకోవాలా ఈ అబ్బాయిని అనిపించాలి. అక్కడ అతన్ని ఇంటర్వ్యూ చేయక ముందే ఆ రెజ్యూమ్ చూస్తేనే సూపర్ అనేలాగా ఉందా లేదమ్మా? మురళి, సో శిల్ప, అశోక్, రమ్య, హేమ, మహాలక్ష్మి అనిపిస్తుందా? మీకు ఆ ఫీలింగ్ ఉంది అనిపిస్తుందా? సార్. అవునండి. ఉంది గదా! అంటే యెస్ సార్. మీరు ఏ కోర్స్ అయితే మీరు నేర్చుకున్నారో ఆ కోర్స్‌ని అదే ఇండెక్స్‌ని ఎంత బాగా డిజైన్ చేశాడతను. ఏరేదేమన్నా ఉందా? మీరు ఏదైతే 2 మెటీరియల్స్‌లో నేర్చుకున్నారో అదే కోర్స్‌ని సింపుల్‌గా, మోడిఫైయబుల్‌గా అర్థమయ్యే విధంగా ఎంత బాగా డిజైన్ చేశాడు. యాస్ ఏ హెచ్‌ఆర్‌గా కాకపోయినా మీరు యాస్ ఏ ఒక థర్డ్ పార్టీ పర్సన్ లాగా చూసినా అది ఇంప్రెసివ్‌గా ఉందా? 100%? యెస్ సార్. యెస్. యెస్. నువ్వు అకౌంటెంట్ జాబ్‌కి వెళ్తున్నప్పుడు, ఎలా అకౌంటెంట్‌గా జాబ్‌కి వెళ్ళినప్పుడు, ఎలా ఉంటే రెజ్యూమ్ మీకు షార్ట్ లిస్ట్ అవుతది? ఇది షార్ట్ లిస్ట్ అవ్వదా కంపల్సరీగా 100 మందిలో? అవుతుందా? అవ్వదా? అవుతుంది సార్. 100% అవుతది. ఏ ఒక్క పాయింట్ అన్నా షార్ట్ లిస్ట్ అవ్వకపోవడానికి ఛాన్సెస్ ఉందా? చెప్పండి. లేదు సార్. అతనికి ఇంటర్వ్యూ చేసి, అతనికి కరెక్ట్‌గా చెప్పినాడో, చెప్పలేదో పక్కన పెట్టండి. కానీ ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్‌గా కనబడుతుందా అది? రెజ్యూమ్? అవును సార్. యెస్ సార్. 100% కనబడుతుంది. చాలా సింపుల్‌గా ఓన్లీ 1 పేజ్‌లోనే మెన్షన్ చేశాడు. చాలా బెస్ట్‌గా ఉంది. చూస్తానే ఇంప్రెసివ్‌గా ఉంది. నాకైతే మాత్రం. నేనైతే 100% హెచ్‌ఆర్ అయితేనే తీసేసుకుంటాను. డౌటే లేకుండా. రేపు అతనికి ఫైనల్ రౌండ్ ఉంది. ఓకే. బెంగుళూరు సీఎల్‌తో. ఓకే. సో, ఎంత బాగా పంపించాడు చూడండి. యాహ్! నెక్స్ట్ ఇది వన్ టైప్ ఆఫ్ రెజ్యూమా. నెక్స్ట్ సెకండ్ వన్. సో, ఈ అమ్మాయి చూడండి. ఇక్కడ చూడండి. ఇది సెకండ్ వన్. ఓకే. ఇక్కడ కూడా చూడండి. దీప్తి. లొకేషన్, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్, ఎడ్యుకేషన్. కెరియర్ ఆబ్జెక్టివ్ ఇది కూడా ఫ్రెషర్ రెజ్యూమే. కెరియర్ ఆబ్జెక్టివ్, ఎడ్యుకేషన్, సర్టిఫికేషన్ అండ్ ఇంటర్న్‌షిప్. చూడండి. ఇది ఫార్మాట్ మార్చారా? కొంచెం ఫార్మాట్ మారింది. ఆ అబ్బాయి ఫార్మాట్ వేరు. ఈ అమ్మాయి ఫార్మాట్ వేరు. టాలీ ప్రైమ్ ప్రొఫెషనల్స్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగుళూరు. సర్టిఫికేషన్ ఐడీ, టాలీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, ఇంటర్న్‌షిప్ కంప్లీషన్. స్కిల్స్ చూడండి. స్కిల్స్ చూడండి. అకౌంట్స్ రిసీవబుల్ అండ్ పేయబుల్స్ మేనేజ్మెంట్, జీఎస్టీ ట్రాన్సాక్షన్స్ అండ్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్, ప్రాఫిట్ అండ్ లాస్ అనాలిసిస్ అండ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్, పేరోల్ అండ్ డేటా అనాలిసిస్, ఎంఐఎస్ రిపోర్టింగ్, స్ట్రాంగ్ అనలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ప్రొఫిషియంట్ ఇన్ టాలీ ప్రైమ్, ఎంఎస్ ఎక్సెల్ అండ్ డీబీఎంఎస్, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అండ్ యాక్టివ్ లిజనింగ్. సూపర్. ఇది కూడా సూపర్‌గా ఉంది. పర్సనల్ అట్రిబ్యూట్స్ చూడండి. ఎఫెక్టివ్ కమ్యూనికేటర్ విత్ టీమ్ వర్క్ అండ్ కొలాబరేషన్ అబిలిటీస్, కాన్ఫిడెంట్, పేషెన్స్ అండ్ పాజిటివ్ మైండ్‌సెట్, ఈగర్ టు లెర్న్ అండ్ అడాప్ట్ టు న్యూ ఫైనాన్షియల్ టెక్నాలజీస్ అండ్ ప్రాసెసెస్, స్ట్రాంగ్ అనలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అడాప్టబుల్ అండ్ ఓపెన్ టు కంటిన్యూయస్ లెర్నింగ్, గుడ్ టైమ్ మేనేజ్మెంట్ అండ్ మల్టీటాస్కింగ్ ఎబిలిటీస్. సూపర్. సింపుల్. న్యూ వర్డ్స్ వొకాబులరీ కూడా సూపర్‌గా ఉంది. తర్వాత జస్ట్ పర్సనల్ డీటెయిల్స్. నేమ్, జెండర్, నేషనాలిటీ, లాంగ్వేజెస్ నోన్, డిక్లరేషన్, యువర్ సిగ్నేచర్. ఇది కూడా ఇంప్రెసివ్‌గా ఉందమ్మా ఫ్రెషర్ రెజ్యూమ్. అంటే ఆ అబ్బాయి దానికంటే ఒక 10% తగ్గిందనిపించిందా? లేదంటే అంతకు మించి ఉందా? చూస్తాను ఇంప్రెసివ్‌గా. బెటరేనా? ఆ అబ్బాయి దానికంటే? చెప్పండి. ఇది ఎలా బాగుంది ఉందమ్మా? సార్ ఇది గూడా. ఆ! అవును. అంటే ఆ అబ్బాయి 100కి 100% నాకు నచ్చింది.
యాజ్ ఎ ట్రైనర్‌గా. ఈ అమ్మాయిది ఒక 90% అంటే ఒక 10% నాకు కొంచెం ఉంది. బట్ కొంచెం అటు ఇటుగా ఉంది. ఓకే. సూపర్ గుడ్. ఇది గూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఇవి ఫ్రెషర్ రెజ్యూమ్స్ మా. ఫ్రెషర్ రెజ్యూమ్స్ ఎలా ఉంది అని చూపించాను. సో, తర్వాత ఇది చూడండి. ఈ రెజ్యూమ్ చూడండి ఎలా ఉందో. నిఖిల్ తేజ. ఇది గూడా వన్ టైప్ ఆఫ్ రెజ్యూమ్. ఇది గూడా ఫ్రెషరే. ఇవన్నీ ఓల్డ్ టైప్ రెజ్యూమ్స్ ఇవన్నీ. ఓల్డ్ టైప్ రెజ్యూమ్స్. చూడండి. అతను ఎక్స్‌పీరియన్స్ పెట్టాడు. ఎక్కడ వర్క్ చేశాడో ఎక్స్‌పీరియన్స్ పెట్టాడో చూడండి. వర్క్డ్ యాస్ ఏ ఫ్రంట్ ఆఫీస్ మేనేజ్మెంట్ అకౌంట్స్ ఇన్ హోటల్ అనురాగ్ నెల్లూరు సిన్స్ ఏప్రిల్ 2016 టు టిల్ అక్టోబర్ 2017. Worked as a junior accountant in New Sigma Motors Bangalore since November 2017 to 2018. అంటే ఇతను ఎక్స్‌పీరియన్స్ పర్సన్. ఓకే. బట్ మోడల్ చూడండి ఎలా ఉందో. వర్క్డ్ ఇన్ గోల్డ్‌ఫీల్డ్ యమహా అండ్ జేసీబీ షోరూమ్ యాస్ అకౌంటెంట్ అట్ నెల్లూరు సిన్స్ మార్చ్ 2021 టు జూన్ 2023. తర్వాత వర్క్డ్ యాస్ ఎ సీనియర్ అకౌంటెంట్ ఇన్ బాలాజీ ఏజెన్సీస్ అండ్ ఇండస్ట్రీస్ మహీంద్రా అండ్ మహీంద్రా షోరూమ్ సిన్స్ జులై 2023 టు జూన్ 2024. Working as a senior accountant in Varalakshmi Automobiles Tata Motors Limited since August 2024 to present. ఇతను మాక్సిమం 2016 నుంచి 2024 వరకు యాజ్ ఎ వర్కింగ్ ప్రొఫెషనల్‌గా తన ఎక్స్‌పీరియన్స్ ఎక్కడెక్కడ ఉందనేది మెన్షన్ చేశాడు. కానీ మెన్షన్ చేశాడు సూపర్. డన్. నేను కాదనట్లేదు. కానీ ఇంప్రెసివ్‌గా ఉందా? రెజ్యూమ్ ఇంప్రెసివ్‌గా ఉందమ్మా? కొంచెం లిటిల్ బిట్ 100, 100 మార్క్స్‌లో మీరు ఎంత వరకు ఇవ్వగలుగుతారు? ఈ రెజ్యూమ్‌ని చూసి. ఇతను కూడా నెల్లూరు. చెప్పండి. చెప్పండి గైస్. ఇంప్రెసివ్‌గా ఉందామ్మా ఇది? ఎక్స్‌పీరియన్స్ రెజ్యూమ్ ఇంప్రెసివ్‌గా ఉందా చూస్తానే? ముందు చెప్పండి వాటంతా పర్లేదు. లేదు. ఆ! అంటే ఫ్రెషర్ రెజ్యూమ్స్ మీరు చూసినా ఇంప్రెసివ్‌గా సూపర్‌గా ఉందని చెప్పారు. ఆల్రెడీ ఈ అబ్బాయి మాక్సిమం 2016 నుంచి అంటే 25 అంటే 10 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉంది. 10 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉన్న రెజ్యూమ్ చూస్తేనే ఇంప్రెసివ్‌గా అయితే అనిపించలేదు. సో, చేశాడు. ఎక్స్‌పీరియన్స్ ఉంది. అతను ఇంటర్వ్యూ చేస్తే సెలెక్ట్ అవుతాడు. 100% బాగుంది. కానీ రెజ్యూమ్ చూస్తేనే అట్రాక్టివ్‌గా ఉండాలి. అక్కడే హెచ్ఆర్ యెస్. ఇతన్ని తీసుకోవాలి అనే ఫీలింగ్ రావాలి. అలా ఫీలింగ్ రావాలి అంటే దాన్ని మంచిగా డిజైన్ చేయాలి. ఆలోచించు. నువ్వు నీ యొక్క కెరియర్‌లో కాలేజీ లెవెల్‌లో గాని, స్కూల్ లెవెల్‌లో గాని, డిగ్రీ లెవెల్‌లో గాని ఏం నీకు లైక్ ఎక్కడ ఏ వాటిలో పాల్గొన్నావు? ఇప్పుడు టాలీ కోర్సు 30 డేస్, 32 డేస్ ఆర్ 35 డేస్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఇండెక్స్ ఏం నేర్చుకున్నావు? 2 మెటీరియల్‌లో ఇండెక్స్ ఏముంది? ఆ మెటీరియల్ ఇండెక్స్ ఎలా పెడితే అంటే నువ్వు చెప్పగలిగే కంటెంట్ పెట్టుకో. ఇప్పుడు దగ్గర దగ్గర 2 మెటీరియల్స్‌లో కలిపి ఒక 50 టాపిక్స్ ఉంటాయా? లేదా 30 టాపిక్స్ ఉంటాయా? ఆ 30 టాపిక్స్‌లో నువ్వు ఏదైనా టాపిక్ అడిగినప్పుడు చెప్పగలుగుతావా లేదా? పర్చేజ్ ఆర్డర్ ఎందుకు యూజ్ చేస్తారు? సేల్స్ ఆర్డర్ ఎందుకు యూజ్ చేస్తారు? పర్చేజ్ కూడా లైక్ అలాగా ఏమంటారు దీన్ని పర్చేజ్ ఆర్డర్ తర్వాత సేల్స్ ఆర్డర్. బ్యాచ్ వైస్ ఎలా మెయింటైన్ చేస్తారు? ఓకే. సో, తర్వాత మీకు ప్రైస్ లిస్ట్ ఎలా మెయింటైన్ చేస్తారు? టీడీఎస్‌కి టీసీఎస్‌కి డిఫరెన్స్ ఏంటి? ఈవే బిల్ అంటే ఏంటి? ఓకే. కాస్ట్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? పేరోల్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? ట్రేడింగ్, సర్వీస్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ ఏంటి? ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అడిగినప్పుడు నువ్వు చెప్పగలిగే కెపాసిటీ ఉండే విధంగా రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోవాల. ఓకే. టాలీలో ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలన్స్ షీట్ కాకుండా ఇంకా ఇన్వెంటరీ రిపోర్ట్స్ ఏమేమి చెక్ చేసావు? ఇవన్నీ కూడా ఆ సాఫ్ట్‌వేర్ మీ మైండ్‌లో ఉంటే ఆ వర్డ్స్ అక్కడ మెన్షన్ చేయొచ్చు. మెన్షన్ చేసినప్పుడు చెప్పొచ్చు. సేల్స్ రిజిస్టర్, పర్చేజ్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రాక్ట్ రిజిస్టర్ ఇది చెప్పాలి. చెప్పినప్పుడు ఎందుకు తీసుకోరు మిమ్మల్ని? ఈజీగా తీసుకోగలుగుతారమ్మా. గుర్తుపెట్టుకోండి. యాహ్! ఇది ఒక 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ఉండాలనేది కూడా చూపించాను. తర్వాత ఇంకో పర్సన్ విష్ణు. ఇది చూడండి. ఇది సింపుల్‌గా పెట్టుకున్నాడు. జస్ట్ ఫ్రెషర్ అనుకోండి. నేమ్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ, రెజ్యూమ్ సమ్మరీ, పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్, తర్వాత స్కిల్స్ అండ్ అచీవ్‌మెంట్స్. స్కిల్స్ అండ్
అచీవ్మెంట్స్ చూడండి. ఇది కూడా వన్ పేజ్ రెజ్యూమ్. ఇది కూడా 1 పేజ్ రెజ్యూమ్. సింపుల్‌గా చూడండి. ఇలా పెట్టుకున్నాడు. ఓకే. ఇది ఇంప్రెసివ్‌గా ఉందా? 100కి మీరు 100 మార్క్స్ ఇస్తారా ఈ రెజ్యూమ్‌కి? ఓకే. ఇది ఫ్రెషర్ రెజ్యూమే నేను ఒప్పుకుంటాను. కానీ నువ్వు అకౌంటెంట్ జాబ్‌కి వెళ్తున్నావు. వెళ్తున్నప్పుడు నువ్వు ఏమి నేర్చుకున్నావు టాలీలో అనేది మెన్షన్ చేస్తే ఎలా ఉంటది? సర్టిఫికేషన్ నంబర్ మెన్షన్ చేస్తే ఎలా ఉంటది? ఇంటర్న్‌షిప్ నంబర్ మెన్షన్ చేస్తే ఎలా ఉంటది? ఓకే. నీ ఎబిలిటీస్ మెయింటైన్ చేస్తే ఎలా ఉంటది? ఇవన్నీ ఏమీ పెట్టలేదు. బట్ లిమిటెడ్‌గా ఉన్నా కూడా 100కి 100 మార్క్స్ ఇస్తారా ఈ రెజ్యూమ్‌కి? చెప్పండమ్మా. ఇవ్వగలుగుతారా? చెప్పండి మీరే. రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవుతుందా అది? రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవుతుందా ఇంటర్వ్యూకి వెళ్తే? చెప్పండి. అవ్వదు. అవ్వదు. నువ్వు బీకామ్ చేసావండి. ఎంబీఏ చేసావండి. టాలీ మా దగ్గర నేర్చుకున్నా, బయట నేర్చుకున్నా. ఏమి నేర్చుకున్నావనే కంటెంట్ అయితే ఆడ ఉండాలి కదా! యెస్. ఈ వొకాబులరీ, టెర్మినాలజీ ఇతనికి తెలుసు అనే ఫీలింగ్ హెచ్ఆర్‌కి అనిపించాలి గదా! ఎలా సెలెక్ట్ అవుతారు? అవ్వరు. ఇక్కడే చాలా మంది డ్రాబ్యాక్ అయిపోయి ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతారు. సగానికి సగం రెజ్యూమ్ అనేది కరెక్ట్‌గా ప్రిపేర్ చేసుకోకపోవడం వల్లనే మార్కెట్‌లో జాబ్స్ లేవు అకౌంటెంట్‌కు అనే ఫీలింగ్‌లో చాలా మంది బతుకుతున్నారు. కానీ కరెక్ట్‌గా ప్రిపేర్ చేసుకుంటే ఇప్పుడు చూపించిన రెజ్యూమ్స్ లాగా ఇమ్మీడియేట్‌గా చూస్తే యెస్. బెస్ట్ రెజ్యూమ్ దొరికింది. ఫస్ట్ మీకు 50 మార్క్స్ ఆ రెజ్యూమ్ చూస్తేనే పడిపోతాయి. తర్వాత అతను చెప్పాడా? చెప్పలేకపోయాడా? లేదంటే అటు ఇటు ఉన్నా కూడా తీసేసుకుంటారు. యెస్. సూపర్‌గా ఉంది రెజ్యూమ్. అది. నెక్స్ట్. నెక్స్ట్ రోస్లిన్. ఈ అమ్మాయి చూడండి. ఎక్స్‌పీరియన్స్ పర్సన్ ఈ అమ్మాయి కూడా. అబౌట్ మీ ఏం పెట్టిందో చూడండి. తర్వాత ప్రొఫైల్ సమ్మరీ. సో, నాలెడ్జ్ ఆఫ్ క్యాష్ బ్యాంక్ రికన్సిలియేషన్ అకౌంటింగ్, ఎంట్రీస్, ఫిక్స్డ్ డిపాజిట్ వర్కింగ్ టీడీఎస్ పేమెంట్. సో, తర్వాత స్కిల్డ్ ఇన్ ప్రిపేరింగ్ ఎక్సెల్ డేటా. సో, కాంట్రాక్ట్, డిప్రిసియేషన్. సో, నాన్ సాలరీ, పర్చేజ్ అండ్ సేల్స్ అకౌంటింగ్, సమ్మరైజింగ్ అండ్ అనలైజింగ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు ఇన్కమ్ స్టేట్మెంట్స్, balance sheets, profitability data, equality of earning, quality of net assets, okay? Ability to represent our clients' product through face-to-face marketing, capable of procuring new customers through direct contact, word of mouth, references, and the collaboration with localities in branch. ఓకే. ఇవన్నీ ఇచ్చారు చూడండి. ఇది చూడండి రెజ్యూమ్ ఎలా ఉందో. డేట్ ఆఫ్ బర్త్, నేషనాలిటీ, లాంగ్వేజెస్, కీ స్కిల్స్, declaration, education, my skills, business development, sales management, product knowledge, insurance, banking, finance, customer service, business analysis, business strategy, critical thinking, problem solving, attention to attention to details, active listener, okay, integrity, flexible, accountability, certifications. చూడండి. ఇది ఇంప్రెసివ్ గా ఉందామా? ఈ రెజ్యూమ్ 100కి 100 మార్క్స్ ఇస్తారా ఇది? చెప్పండి. బెంగుళూరు ఇస్తారమ్మా? ఇంప్రెసివ్ ఉందా ఇది? ఎక్స్‌పీరియన్స్ రెజ్యూమ్ పెట్టింది. ఓకే. ఆ అమ్మాయి ఏం నేర్చుకుందో కూడా పెట్టింది ఇక్కడ. ఇంప్రెసివ్‌గా ఉందా ఇది? షార్ట్ లిస్ట్ అవుతుందా? Yes, చెప్పండి. sir. అవుతుంది కదా! 100% అవుతుంది. ఫ్రెషర్ రెజ్యూమ్స్ ఎలా ఉండాలి? ఎక్స్‌పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ఉండాలనేది టుడే క్లాస్‌లో మీకు క్లియర్‌గా డిస్కషన్ చేశాను. సో, ఇవి నేను గ్రూప్‌లో కూడా పోస్ట్ చేస్తాను. ఓకే. దాని ప్రకారంగా మీరు ఎక్స్‌పీరియన్స్ అయితే ఎక్స్‌పీరియన్స్‌గా రెడీ చేసుకోండి. ఫ్రెషర్‌గా అయితే ఫ్రెషర్‌గా రెడీ చేసుకోండి. ఓకే. సో, ఎందుకంటే మనకి కంపల్సరీగా నీట్‌గా అనిపించాలి. రెజ్యూమ్ అనేది నీట్‌గా అనిపించాలి. అనిపించినప్పుడే మనం సక్సెస్ అవుతాం. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? డన్ గైస్. సో, ఈ రెజ్యూమ్స్ కంపల్సరీ ప్రిపేర్ చేసుకోవాలి.